మీరెప్పుడైనా కొత్త పని మొదలుపెట్టబోయేసరికి ఏదైనా పని చేసే టైంలో బిగుసుకుపోయారా? చెమటలు పట్టాయా? ఏం చేయాలో అర్థం కాలేదా? మీలో గుండె వేగంగా కొట్టుకుందా? అయితే మీరు భయపడ్డారు. మీ జీవితాన్ని భయం ప్రభావితం చేస్తుంది. ఈ భయం నుంచి మీరు బయటపడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. విజయపథం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మరి కొత్త వారికి నా పరిచయం. నా పేరు రాఘవరెడ్డి. నేను ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ. ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇస్తున్నాను. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నమ్ముతున్నాను. మనిషిలో ఉన్న అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాటిని ప్రాక్టీస్ చేయకుండా, సాధన లేకుండా అవి అందుబాటులోకి రావు. మీరు మీ జీవితంలో మీరు కోరుకున్నయన్నీ సాధించాలంటే మీలో ఉన్న మానసిక వనరులన్నీ వినియోగించాలి. మీ మానసిక వనరులనేవి నెగెటివ్ మెంటాలిటీ తోటి ఉంటే, ట్రైనింగ్ లేకుండా ఉంటే, మానసిక వనరులు ఉపయోగంలో ట్రైనింగ్ లేకుండా ఉంటే, నెగెటివ్ ఎమోషన్స్, ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోకుండా ఉంటే, బహుశా మీరు కోరుకున్నది మీరు సాధించలేరు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నెగెటివ్‌గా పనిచేస్తుంది. అందుకోసం ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. భయం అనేది మనం గమనించినట్టయితే, భయం అనేది మరి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. కొన్ని భయాలుంటాయి. పైనుంచి కింద పడిపోతామనే భయం ఉంటుంది. పైన ఉన్నప్పుడు, ఏదైనా టెర్రస్ మీద ఉన్నప్పుడు, లేదా చెట్టు మీద ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. అది సహజం. కొన్ని భయాలుంటాయి. కొన్ని నీతి నియమాలుంటాయి. చట్టపరమైన విషయాలుంటాయి. వాటిని బ్రేక్ చేస్తే భయమొస్తుంది. అవన్నీ సరైనటువంటి భయాలు. ఒక్కొక్కసారి ఇమాజినరీ భయాలుంటాయి. అంటే మనకు ఏ కారణం కనపడకపోయినా కూడా భయపడుతూ ఉంటాం. అటువంటి భయాలనేవి మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రభావితం చేసేటటువంటి భయాలని అదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అదుపు చేయాలంటే, ఒక్కసారి భయం అనేటటువంటి ఫీలింగు మీ మనసులోకి వచ్చినట్టయితే, మీలో ఉన్నటువంటి బ్రెయిన్‌లోని ఒక భాగం అనేది రియాక్ట్ అవుతుంది. భయం భయం అనేది మనం గమనించినట్టయితే, ఈ భయంతోటి మన బ్రెయిన్‌లో 3 భాగాలుంటాయి. పరిణామ క్రమంలో బ్రెయిన్ 3 దశలలో ఉంది ఇప్పుడు. మొట్టమొదటి భాగాన్ని అమిగ్డాలా అంటాం. ఇది సరీసృపాల సరీసృపాలంటే పాములు, తేళ్ళు వీటిలో ఉన్నటువంటి బ్రెయిన్‌కి సమానమైనటువంటి బ్రెయిన్‌లు మనలో కూడా ఉంది. మనం దాన్ని దాటి ఇంకా అధునాతనమైనటువంటి బ్రెయిన్‌ని పొందాం. దాని తర్వాత ఉన్నటువంటి బ్రెయిన్‌ని లింబిక్ బ్రెయిన్ అంటాం. ఈ లింబిక్ బ్రెయిన్ అనేది పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువుల్లో అంటే క్షీరదాల్లో ఉంటుంది. దీని తర్వాత ఇంకా అడ్వాన్స్‌డ్ బ్రెయిన్ కేవలం మానవులలో మాత్రమే ఉంది. మానవులలో మాత్రమే ఉన్నటువంటి ఈ బ్రెయిన్‌ని నియో కార్టెక్స్ అంటాం. అదే విధంగా ఈ కార్టెక్స్ అనేటువంటిది మరి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. దాంట్లో కూడా మరలా ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మనలో మనుషుల్లో గొప్ప శక్తి సామర్థ్యాలని ప్రేరేపిస్తుంది. ఈ శక్తి సామర్థ్యాలను ప్రేరేపించే దాంట్లో మనకున్నటువంటి హయ్యర్ ఆర్డర్ ఫ్యాకల్టీస్ అన్నీ మన బ్రెయిన్‌లో ఉన్న హయ్యర్ ఆర్డర్ థింకింగ్, అదేవిధంగా మెమరీ, అదేవిధంగా ఇమాజినేషన్, విజువలైజేషన్ లేకపోతే ప్లాన్ చేయటం, స్ట్రాటజీ చేయటం, భవిష్యత్తును చూడటం, పాజిటివ్‌గా చూడటం, అవసరమైతే నిర్ణయాలను మార్చుకోవటం, అంచనా వేయటం, ఇవన్నీ కూడా మనం ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా బయట నుంచి ఏదైనా సెన్సేషన్ వచ్చినప్పుడు, ఏదైనా బయట నుంచి ఒక అనుభూతి మనకు కలిగినప్పుడు, ఆ అనుభూతి అనేది ఎక్కడికి వెళ్ళాలి? మనలో బాగా అభివృద్ధి చెందినటువంటి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఒక్కొక్కసారి అదేం చేస్తుంది? అది బ్రెయిన్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో మొట్టమొదటిగా ఉన్నటువంటి బ్రెయిన్ అమిగ్డాలాకెళ్తుంది. అమిగ్డాలాకి ఎటువంటి సంకేతాలు ఎళ్తాయని మనం గమనించినట్టయితే, మనకేదైనా కొత్తగా ఉన్నటువంటి పని చేయాలంటే, అసౌకర్యంగా ఉన్న పని చేయాలంటే, లేదా కొద్దిగా ఇప్పటిదాకా అసలు పరిచయం లేనటువంటి పని చేయాలంటే, ఆ సమాచారం నేరుగా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌కి అధునాతనమైనటువంటి బ్రెయిన్ భాగానికి పోకుండా అది ఎక్కడికి పోతుంది? ఎమిగ్డాలాకి పోతుంది. ఎమిగ్డాలా అనేది మనకు రక్షణని కల్పిస్తుంది. మన ప్రాణాన్ని కాపాడటానికి ఉద్దేశించినటువంటిది. మనం
ఎమిగ్డల్లా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం పోరాటం చేయడానికి సిద్ధమైతాం. లేదా పారిపోవటానికి సిద్ధమైతాం. ఇగేం చేసేది లేదని గడ్డగట్టినట్టుగా ఫ్రీజ్ అయిపోవటానికి సిద్ధమైతాం. కాబట్టి ఎమిగ్డిల్లా అనేది పనిచేయటం కరెక్టే. అయితే ఆ పని చేసేది మన మనము మన జీవితము, మన ప్రాణము నిలబెట్టడానికి అది పనిచేస్తుంది. దానికి తెలియదు. బయట నుంచి వచ్చినటువంటి సంకేతాలు మనకి మేలు చేస్తాయని దానికి తెలియదు. అది ఓన్లీ లైఫ్ ప్రొటెక్షన్ డ్యూటీ ఉంటుంది. ఆ లైఫ్ ప్రొటెక్షన్ డ్యూటీ అది చేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏమవుతుంది? మరి మనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఎలా వస్తాయి? ఎప్పుడైతే ఎమిగ్డిల్లా యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనలో వచ్చేసి మన శరీరంలో వచ్చేసి గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస అనేది అంత వేగంగా ఉంటుంది. శ్వాస గాలి పీల్చుకోవడం తగ్గుతుంది. కండరాలు బాగా బిగుసుకొని పోతాయి. భుజాలు, కండరాలు, దవడ కణాలు ఇవన్నీ కూడా బిగుసుకొని పోతాయి. చెమటలు పడతాయి. చెస్ట్ అంతా కూడా గట్టిగా తయారవుతుంది. అయితే మనకి ఇక్కడ అందుబాటులో లేనటువంటిది, ఇక్కడ లేనటువంటిది జరగనటువంటి ఒక విషయం జరుగుతదేమో అని భావించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మానసికంగా కూడా మనం ఏం చేస్తాం, అప్పుడు ఆ స్థితిలో మనం చేసే నిర్ణయాలు క్వాలిటీ తక్కువగా ఉంటాయి. ఎటువంటి డెసిషన్స్ చేయలేము. పనులు వాయిదా వేస్తూ ఉంటాం. తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇంకా పెర్ఫెక్ట్ లేదు అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆ వ్యక్తి తన గురించి తాను నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటాడు. నేనింకా రెడీ కాలేదు. నేనింకా కంప్లీట్ చేయలేదు. నేనెట్లాగో ఫెయిల్ అయితా. నేను మిగతా వాళ్ళందరికీ నేను జవాబు చెప్పలేను. నేను సిద్ధం కాలేదు, రెడీ కాలేదని వాళ్ళ పట్ల వాళ్ళు నెగెటివ్ ఆలోచన ధోరణి కలిగి ఉంటారు. అదేవిధంగా ఎమోషనల్‌గా వాళ్ళలో బాగా ఆందోళన ఉంటుంది. వాళ్ళ ఆందోళననేది యానో ఒక క్రూర మృగాల మధ్యన చిక్కుకొని పోయినట్టు ఉంటుంది. లేదా శత్రువుల మధ్య చిక్కుబడ్డట్టుగా ఉంటుంది. జీవితం వాళ్ళకి కంట్రోల్ లేనట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక నెగెటివ్ ఎమోషన్ అని గమనించాలి. ఈ నెగెటివ్ ఎమోషన్ అనేది ఇమాజినరీ ఫియర్స్ వల్ల వచ్చినట్టయితే, ఇమాజినరీ ఫియర్స్ వల్ల వచ్చిన దాన్ని కంట్రోల్ చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు ఈ ఇటువంటి భయాన్ని తొలగించుకోవాలనుకున్నట్టయితే మరి ఒక మీకొక చిట్కా చెప్తాను. ఒక యాక్టివిటీ చెప్తాను. మరి మీకు ఈ యాక్టివిటీ ఇష్టమేనా? ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక 2 సెకన్లలో షేర్ చేయండి మీ మిత్రులకి. ఇప్పుడు మనం 3 సెకండ్స్ రూల్ చెప్పుకుంటాం. 3 సెకండ్స్ రూల్. ఎప్పుడైతే కారణం లేకుండా భయపడతారో, ఆ కారణం సరైనటువంటి కారణం అవునో కాదో తెలియకుండా భయపడతారో, అప్పుడు మీరు రెస్పాండ్ కావటానికి ముందు, భయపడటానికి ముందు కొద్దిగా భయాన్ని వాయిదా వేయండి. ఎంతసేపు వాయిదా వేయాలి? 3 సెకన్లు వాయిదా వేయండి. అంటే భయం అనేది కలగటానికి ముందు మనలో సిగ్నల్స్ బ్రెయిన్‌కెళ్తాయి. అమిగ్డాలాకెళ్తాయి. అమిగ్డాలాకెళ్ళినప్పుడు అమిగ్డాలా నుంచి భయం రావడానికి ప్రారంభమవుతుందనమాట. ఆ సంకేతాలొస్తాయి. వచ్చినప్పుడు మీరు దాన్ని బ్రేక్ చేయండి. ఆ సర్క్యూట్‌ని బ్రేక్ చేయండి. ఇది అమిగ్డాలాకు సంబంధించింది కాదు అని మీరు ఒకసారి గట్టిగా శ్వాస పీల్చుకోండి. ఒకసారి, రెండోసారి, మూడోసారి శ్వాస పీల్చుకోండి. ఇది బ్రెయిన్‌లో పురాతనమైనటువంటి బ్రెయిన్ చేసిన పని. ఇప్పుడు ఎటువంటి భయం లేదు. నేను సురక్షితంగా ఉన్నానని మీకు మీరు నిర్ధారణ చేసుకోండి. మీరు 1-3 దాకా అంకెలు లెక్కపెట్టండి. 1, 2, 3. కాబట్టి ఎప్పుడైతే మీరు శ్వాస పీల్చుకుంటారో మీ స్టేట్ ఆఫ్ మైండ్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇది ఇమాజినరీ ఇంకా జరగనటువంటి పని కాబట్టి ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు అని మీకు మీరు చెప్పుకుంటారో సర్క్యూట్ బ్రేక్ అయితుంది. ఎప్పుడైతే 1, 2, 3 అని మీరు లెక్క పెడతారో ఇది
ఆలోచించాల్సిన పని అని మీరెప్పుడైతే నిర్ణయం చేస్తారో, ఆ సిగ్నలు ఆలోచించే బ్రెయిన్‌కి అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌కి వెళ్తుంది. అప్పుడు మీరు భయం నుంచి రిలీజ్ అవుతారు. కాబట్టి ఇటువంటి భయాలని కంట్రోల్ చేయటానికి, జీవితాన్ని మీరు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దుకోవటానికి, మీ మానసిక వనరులు ఉపయోగించుకోవటానికి అవసరమైన శక్తి మీలో ఉంది. మీరు నెగెటివ్ ఎమోషన్‌ల బారిన పడితే, లా ఆఫ్ అట్రాక్షన్ మీకు నెగెటివ్‌గా పనిచేస్తుంది. మీరు విజయాలు సాధించడం బాగా తగ్గిపోతుంది. మీరు విజేత కావాలన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పనిచేయాలన్నా, నెగెటివ్ ఒపీనియన్స్ నుంచి బయటపడాలన్నా మరి ప్రయత్నం చేయండి. అది ఒట్టిగా జరిగే పని కాదు. మీరు గట్టి ప్రయత్నం చేయాలి. లేదా ఒక ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి. మీరు ఒకవేళ నా సహాయం కోరుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు నాతో ఒక 30 మినిట్స్ మీరు విజయాలు సాధించడం గురించి, నెగెటివ్ ఒపీనియన్స్ తొలగించుకోవటం గురించి, అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయటం గురించి నాతో మీరు మాట్లాడవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మాట్లాడవచ్చు. కాబట్టి ఈరోజే మీరు కాల్ బుక్ చేసుకోండి. మరి నాతో ఇంటరాక్ట్ కండి. సీ యూ ఇన్ ద 1-to-1 సెషన్. ఓకే. బై. థాంక్ యూ.